The mob infuses energy. That energy increases with festive vibes, turning the film experience into a celebration. That is Sankranti for Telugu people. హలో ఆల్, వెల్కమ్ టు రావ్సన్ ఫిల్మ్స్. ఈరోజు మనం సంక్రాంతికి రిలీజ్ అయిన బిగ్ 3 మూవీస్లో డాకు మహారాజ్ బాలకృష్ణ గారి మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మేము ఈరోజు చూసి వచ్చాం, ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇప్పుడు సో దాని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్. సో నార్మల్గా బాలకృష్ణ గారి మూవీ అంటేనే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తాం. వీళ్ళు డైలాగులు ఉంటాయి, సాంగ్లు ఉంటాయి, డాన్స్లు ఉంటాయి, ఫైట్, పంచ్ డైలాగ్. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? అంటే ఒకప్పుడు బాలకృష్ణ గారి ఎక్స్పెక్టేషన్స్ వేరు. ఈ మధ్య మీరు బాలకృష్ణ గారు ఆ చేంజ్ ఓవర్ గానీ మీరు చూస్తే, అంటే అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ రీబ్రాండింగ్ అయింది. ఆయన ఏ సినిమా అయినా ఒక సెలబ్రేషన్, ఒక ఎక్స్పెక్టేషన్. అంటే ఎలా వచ్చినా కూడా బాలయ్య బాబు అంటే ఒక ఎనర్జీ, ఒక ఇది, ఆయన ఏం చేసినా ఒక ఇదిలో ఉంటుంది. కాకపోతే అంటే మనం సినిమా క్వాలిటీ ప్రకారంగా మాట్లాడుకుంటే బాలయ్య బాబు గారిని పక్కన పెట్టేసి సినిమాటిక్ ఇదిలో మనం మాట్లాడుకుంటే కొంచెం బాలయ్య బాబు గారి ఎనర్జీని పక్కన పెట్టేస్తే ఇంకా బెటర్ చేయొచ్చు అనేది నాకు అనిపించింది. కాకపోతే ఇందులో కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. అంటే మనం చూసినప్పుడు మాట్లాడుకున్నట్టుగా ఆ టెక్నికాలిటీస్, మూవీ మేకింగ్ లో సినిమాటోగ్రఫీ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ, 1990 బ్యాక్ డ్రాప్. అంటే ఇందులో మనకి సినిమాలో టైం లైన్ కూడా వాళ్ళు చెప్పరు, మనకి తెలుస్తుంది. మొబైల్ ఫోన్స్ లేవు, ఇవి లేవు, కార్లు కూడా కొంచెం ఓల్డ్ మోడల్ లో ఉన్నాయి, కాయిన్ బాక్సులు పెడుతూ ఉంటారు. తర్వాత ఫస్ట్ మూవీ స్టార్టింగ్ లో మీరు గమనిస్తే ఒక టేప్ రికార్డర్ పట్టుకుని వెళ్తూ ఉంటాడు. అందులో మేజర్ చంద్రకాంత్ సంబంధించిన సాంగ్ వస్తూ ఉంటుంది. మేబీ 93 రిలీజ్ అనుకుంటుంది. నాకు తెలిసి ఆ టైం పీరియడ్ పెట్టడానికి కారణం ఏమైండొచ్చు అంటే ఈ డాకూస్, మధ్యప్రదేశ్ లో డాకూస్ ఇది ఏదైతే ఉందో ఆ తర్వాత ఎలిమినేషన్ అయిపోయింది మొత్తం వాళ్ళని. ఇప్పుడు లేదు, కావాలని ఆ టైం అందుకే పెట్టుంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఆ డాకులో ఫైట్ చేయడానికి ఆ టైమే కరెక్ట్ అని చెప్పి. చెంబల్ చాలా మారిపోయింది. మన పోలం దేవి కానీ వీళ్ళందరూ చూస్తే అప్పుడే ఇదంతా అయిపోయింది. సో ఆ పాయింట్ లో అలా పెట్టుంటారని అనుకుంటున్నాను. సో అదే ఆ టైం లైన్ లో పెడితే మనకి ఆ రిమోట్ ప్లేస్ కూడా మనకి కమ్యూనికేషన్ లేదు, వీళ్ళు లెటర్లో రాసుకోవాలి, ఫోన్ కాల్ చేయాలన్న ఇంటర్నెట్, టెలిఫోన్లు అన్ని చోట్ల లేదు. సో టైం లైన్ కరెక్ట్ గానే వాడుకున్నారు సెటప్ చేయడానికి. వరల్డ్ అయితే బాగా సెటప్ చేశారు, మొత్తం మధ్యప్రదేశ్ విలేజ్. వరల్డ్ బిల్డింగ్ లో ఆర్ట్ డైరెక్షన్ ఒకటి, కెమెరా వర్క్ అయితే మీరు చూస్తే ఒక సీన్ లో ఆయన కార్ నుంచి దిగుతూ ఉంటే కార్ యొక్క డోర్ ఓపెన్ అవుతుంటే డోర్ కి చిన్న కెమెరా పెట్టాడు. డోర్ తో పాటుగా నేను ఫస్ట్ టైం చూసాను అటువంటి. సో టెక్నికల్ గా చాలా బాగుందండి. కలర్ థియరీ కానీ, విజువల్ ఎఫెక్ట్స్, ఆ పడినప్పుడు చిన్న చిన్న డీటెయిలింగ్ చాలా బాగుంది. అవును, ఆ పార్టికల్ ఎఫెక్ట్స్, ఫైర్ నిప్పులు ఎగరడం, వర్షం పడుతున్న వర్షం, బాబీ డియోల్ది మంచులో కొంచెం సీన్ ఉంటుందండి. సో అన్ని యాక్షన్ బాగా చూపించారు ఈ సినిమాటోగ్రాఫర్. కలర్స్ కూడా మనకి దబిడి దిబిడి సాంగ్, డాన్సింగ్ పక్కన పెట్టేస్తే సెట్, కలర్స్, లైటింగ్ ఇవన్నీ చాలా ప్రీమియం గా అనిపించాయి, చాలా బాగా అనిపించింది. సినిమాటోగ్రఫీకి వచ్చేసి ఆ మోషన్ అది కూడా ఇప్పుడు బాలయ్య బాబు గారు కొంచెం ఓల్డే, సో ఆయన చేత మరీ ఎగిరెగిరి చూపించడం కూడా మనకి బాగా చూపించారు. కెమెరా యాంగిల్స్, కెమెరా మోషన్ పెట్టి కన్విన్సింగ్ ఉంది. పాజిటివ్స్ లో సినిమాటోగ్రఫీ అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్. తమన్ ఒక డిఫరెంట్ ఇదిలో తను వాక్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సౌండ్ డిజైనింగ్ చాలా బాగుంది. తమన్ గారు మనం ఎప్పుడు బాలకృష్ణ సినిమాలు చూసుకుంటే ఆయన ప్రతి సినిమా మనకి హిట్ అవుతూనే ఉంది. ఆ హైప్ క్రియేట్ చేసే మ్యూజిక్ అది కూడా. సో డాకు స్కోర్ కూడా వైల్డ్ గా ఉన్నట్టు బాగుంది. కొంచెం నెగిటివ్ సైడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంత కమర్షియల్ మూవీస్ లో మెయిన్ ఏమవుతుందంటే ఫోకస్ అంతా కమర్షియాలిటీస్ మీద పెట్టేసి ఓవరాల్ గా సంక్రాంతి ఎక్స్పీరియన్స్ మూవీస్ అని చూసిన మెయిన్ కోర్ స్టోరీ ఎలిమెంట్ లో కావాల్సిన పాయింట్లు ఇంకా ఓల్డ్ ఇదిలోనే ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే ఈ జనరేషన్ ఆడియన్స్ లో ఒక ఊరి కోసం లేకపోతే అంటే సోలే కైండ్ ఆఫ్ ఇది అది ఇంకా రన్ అవుద్దని నేను అనుకోవట్లేదు. అంటే ఊరి కోసం రన్ అవ్వాలి తప్ప ఈ రోజు ఇప్పుడు రావాల్సిన స్టోరీ ఎలిమెంట్స్ అయితే కాదు. ఇప్పుడు మనం వేరే ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే పర్సనల్ గా ఏదన్నా బాగా డ్యామేజ్ అయి ఉంటే జరిగే ఇప్పుడు చేసిన డిస్ట్రాక్షన్ అంతా కూడా మూవీలో పర్సనల్ డ్యామేజ్ అయితే ఓకే. అండ్ కొన్ని ట్విస్ట్, ఆ ట్విస్ట్ అయితే అమ్మాయి ట్విస్ట్, పాప ట్విస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఏమైనా చేసి ఉండొచ్చు. అంటే పాప ట్విస్ట్ కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈ శ్రద్ధా శ్రీనాథ్ బాబీ డియోల్ వైఫ్ అని చెప్పి ఇవన్నీ స్పాయిలర్స్, కానీ చాలా రోజులు వాళ్ళని డిస్కస్ చేసేయచ్చులే. బాబీ డియోల్ వైఫ్ ఆ ట్విస్ట్లన్నీ ఓకే బాగానే పడ్డాయి. మెయిన్ స్క్రీన్ ప్లే కొంచెం బాగానే రాశారు. అది ఎవరైతే అంటే ఉన్న స్టోరీని ఇంకొంచెం బాగా చూపించడానికి ఆ నాన్ లీనియర్ గా వెళ్ళే విధానం అండ్ టెక్నికాలిటీస్తో స్క్రీన్ ప్లే వాళ్ళు కొంచెం ఇంకా బాగుంది. అండ్ బాలయ్యబాబు గారు అంటే బాలయ్యబాబు గారికి ఒక ఇమేజ్ వచ్చేసింది, మాస్ ఆడియన్స్. అక్కడ గాడ్ ఆఫ్ మాసెస్ అని ఊరికే పెట్టారు,
కన్విన్స్ అయిపోతారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఇమేజ్ ఉండి ఇలాంటి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న హీరోకి స్టోరీ ఎలిమెంట్ యాడ్ అయితే ఒకసారి ఊహించుకోండి. ఇందులో స్టోరీ మరీ సూపర్ గా లేదని చెప్పాం కానీ డీసెంట్ గా ఉంది. సో డీసెంట్ గా ఉన్నందుకే మనం బాగుంది అని చెప్పుకుంటున్నాం. అదే మీరు అన్నట్టు స్టోరీ ఇంకా బాగా రాస్తే అంటే కొంచెం అదే మరి పాత నేరేటివ్స్ కాకుండా కొంచెం మంచి కంటెంట్ ఉన్న నేరేటివ్స్ తీసుకుని ఇలాంటి పెద్ద హీరోస్ తో ట్రై చేస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకున్న, నాకు తెలిసి నేను చూసినంత వరకు మనకి సంక్రాంతి టైంలో ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ ఇచ్చే ఇది ఇంకెక్కడ కూడా మీకు నషీరుద్దీన్ షా చెప్పిన కోట్ ఫస్ట్లో నేను అదే చెప్పాను, వెన్ మాబ్ ఇన్ఫ్యూజెస్ ఎనర్జీ అని చెప్పి ఆ ఎనర్జీ ఫెస్టివ్ వైబ్స్తో కనెక్ట్ అయినప్పుడు ఆ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అది సెలబ్రేషన్ అయిపోద్ది. ఆ సెలబ్రేషన్ ఇంకా బాగా చేసుకోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. అంటే ఓన్లీ డాకుమారాజే కాదు, సంక్రాంతికి వచ్చిన 3 మూవీస్లో కూడా నేను అది గమనించాను. మెయిన్ స్టోరీ ఎలిమెంట్ కమర్షియల్ మీదగా ఫోకస్డ్. యాక్చువల్లీ బాలయ్య బాబు గారు కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ ఇంకొంచెం ఏజ్డ్ హీరోస్ ఉన్నారు కదా మన దగ్గర. ఈ డిస్కషన్ యాక్చువల్లీ ఎప్పటి నుంచో వస్తుంది, ఎక్స్పీరియన్స్డ్ హీరోస్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఈ డిస్కషన్ ఎప్పటి నుంచో వస్తుంది. ఏంటంటే మనకి విక్రమ్ రిలీజ్ అయిన టైం నుంచి ఈ కొంచెం ఓల్డ్ లుక్లో వాళ్ళ ప్రజెంట్ కరెంట్ లుక్ మరీ ఇప్పుడు బాలయ్య బాబు గారు ఇందులో ఒక యంగ్ వర్జన్ ఉంది, కొంచెం నార్మల్ మిడిల్ ఏజ్డ్ వర్జన్ ఉంది. యంగ్ వర్జన్లో పర్లేదు, చూడడానికి బాగున్నారు, కానీ ఇంకా కన్విన్సింగ్గా ఉండట్లేదు. వాళ్ళకి కూడా టైం అయిపోయింది, ఇంకా ఆ లుక్ పుల్ ఆఫ్ చేయలేకపోతున్నారు. ఈ విక్రమ్ రిలీజ్ అప్పటి నుంచి ఏంటంటే మనకి ఆ ఏజ్లో కూడా బాగా చూపించవచ్చు అనేది చూపించారు అందులో. సో మన హీరోస్ని కూడా అలాంటి స్టోరీలో, అలాంటి వరల్డ్లో, అలాంటి లుక్స్, అలాంటి కెమెరా యాక్షన్తో చూస్తే ఈ డాకు మహారాజ్ ఇంకొంచెం అటువైపే వెళ్ళింది. సో అందుకనే బాగుంది అనిపించింది. ఇంకా ఆ వైపు వెళ్ళాలి, ఇంకా ఆ ఏజ్లో ఉన్న హీరోస్ కూడా యాక్షన్ కూడా వాళ్ళకి తగ్గట్టే చూపించాలి, వాళ్ళ క్యారెక్టర్లు కూడా వాళ్ళు తగ్గట్టే పెట్టాలి అంటే ఇంకా బాగుంటుంది సినిమాలు. మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉండాలంటే పర్సనల్ డ్యామేజ్ ఉంటే బాగుంటుందేమో. ఇది వరకు ఊరు కోసం ఇది కోసం ఆయన్ని నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కిక్ 2 లాంటివి మీరు చూస్తే సేమ్ ఇలాంటి కాన్సెప్ట్లోనే ఫెయిల్ అయినాయి. కాకపోతే ఇది సంక్రాంతిలో రావడం, బాలయ్య బాబు గారు చేయడం వల్ల కొంచెం ముందుకి ఇది అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రిలీజ్ డేట్ కూడా మ్యాటర్ చేస్తుంది. సో ఇలాంటి కాన్సెప్ట్లు చాలా నేను చూసిన దాని ప్రకారంగా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి ఈ జనరేషన్. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఓల్డ్ ఇవన్నీ మన సోలో టైం నుంచి చూసుకుంటే ఒక హిట్ ఫార్ములానే, బట్ ఇప్పుడు కాదు అది. సో ఇప్పుడున్న రైటర్లు కొంచెం ఆ కాన్ఫ్లిక్ట్ మీద ఫోకస్ చేసి దాన్ని కొంచెం ఇంకొంచెం ఇదిగా రాస్తే ఎమోషనల్గా ఎంగేజ్ చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. అంటే కాన్ఫ్లిక్ట్ మనకి హీరో క్యారెక్టర్ దగ్గరగా ఉండాలి. అంటే హీరోకి అట్లీస్ట్ హీరోకి సరౌండింగ్స్లో ఉన్న దానికి దగ్గరగా ఉండి అప్పుడు తన ఆ లెవెల్ ఆఫ్ ఇది మనకి మనిషికి ఎప్పుడు వస్తుంది అంటే అంతే కదా. మనకి పర్సనల్ లేదు, సోషల్లో ఇప్పుడు మనం గేమ్ చేంజర్ చూసినా ఏం చూసినా సోషల్ సర్వీస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇది కొంచెం ఇంకా నేను ఇంకొకటి చిన్నది, ఆ ఊర్లో వాటర్ లేదు కానీ వాళ్ళు ఏం తింటున్నారో చూపించలేదు. ఇంకోటి యాక్చువల్లీ ఈ సినిమాలో ఇంకో నెగిటివ్ అనేది ఏంటంటే మనకి అలవాటు అయిపోయింది కాబట్టి బాలయ్య గారి మూవీస్లో ఫైట్స్ అంటే ఇలానే ఉంటాయి, ఆయనే గెలుస్తారు, ఏ సినిమాలోనే హీరో గెలుస్తారు, కానీ ఆయన ఇంత ఈజీ గెలిచేస్తారు, ఇది కొడితే ఇలా ఎగిరిపోతారు, అదంతా ఎప్పటి నుంచో మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈ సినిమాలో అంత చూడట్లేదు జనాలు. కానీ ఫైట్స్ కూడా ఇంకా టెక్నికల్గా పెంచచ్చు. ఒక ఫైట్ ఇప్పుడు ఇందులో కూడా మనకి లాస్ట్కి విలన్ డైలాగ్ చెప్తా, చంపేయకుండా డైలాగ్ చెప్తా ఉంటే బాలయ్య గారు వెంటనే పోటీ చేసి అయిపోతుంది, అలా ఫైట్ అయిపోతుంది. అది కూడా అక్కడ మనకి బ్రెయిన్ ఆఫ్ చేసేస్తున్నాం, ఇంకా ఆ ఫైట్ అయిపోతుంది. కొన్ని ఫైట్స్ బాగున్నాయి టెక్నికల్గా, ఆ ఫైర్లో ఉండే ఫైట్ అవన్నీ మనకి విజువల్గా చాలా బాగున్నాయి కాబట్టి చాలా బాగుంది ఆ ఫైట్. లాస్ట్ ఫైట్ మామూలు ఒక హాస్పిటల్ సెట్లో పెట్టారు, నార్మల్గా అయిపోతుంది, అప్పటికి ఇంకా బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది, ఓకే అయిపోతుంది, ఫైట్ అయిపోతుంది, గెలిచేస్తున్నారు. అది కూడా మనకి ఇంట్రెస్టింగ్గా టెక్నికల్గా పెడితే మళ్ళీ నేను విక్రమ్ సేమ్ సినిమా ఆ టెక్నికాలిటీస్ అన్ని మనకి ఇక్కడికి తెస్తే అప్పుడు ఇంకా బాగుంటుంది ఈ సినిమా. అంటే మనకి ఎలా అయిపోయిందంటే సుదీప్, ఏదైనా ఫైట్ స్టార్ట్ అవుతుంటే ఆ ఫైట్ ఖచ్చితంగా ఎవరు నగ్గుతారో ముందే తెలుసుకోవడం అనేది ఎక్కడో చోట ఆడియన్కి ఎంగేజ్ అనేది డిస్కనెక్ట్ అవుద్ది. నేను తెలిసిపోద్ది, ఎందుకంటే ఆ చూపించే విధానం కానీ ఇది కానీ కొన్ని ఏరియాలు నేను అంటే ఇప్పుడు మన సినిమా చిన్నది, వేరే సినిమా పెద్దగా కాకుండా కొన్ని చోట్ల మేకింగ్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్ వరకు మనకి డౌట్ ఉంటుంది, అమ్మో వీళ్ళు ఓడిపోతారేమో. అంటే మనకి ఏ సినిమాలో ఉన్నా మనకు ఒక ఫైట్ అవుతుంది, అట్లీస్ట్ తెలుగు సినిమాల్లో హీరో గెలుస్తాడు అని మనకి ఆ ఫైట్ లో ఏం చూపించాలి అంటే ఎలా స్ట్రగుల్ అవుతున్నాడు, లేకపోతే నార్మల్గా వేరే ఆస్పెక్ట్స్ పెడతారు, ఇంకెవరినో చంపేయబోతున్నప్పుడు హీరో వచ్చి కాపాడడం, అప్పుడు మనకి టెన్షన్ వస్తుంది, చంపేస్తారా లేదా మన హీరో కాపాడతాడా అన్నప్పుడు అలాంటి ఆస్పెక్ట్స్ పెట్టి చేయొచ్చు. ఇందులో ట్రై చేశారు, అంటే కలెక్టర్ ని మన గన్ పాయింట్ లో పెట్టి అది చేసిన విధానం కొంచెం ఆ రకంగా వచ్చింది.
బట్ ఓవరాల్గా చూస్తే పర్వాలేదు. అంటే నా పర్టికులర్ ఇదేంటంటే ఇంత టెక్నికల్గా సౌండ్ ఉన్న మూవీ, బడ్జెట్ కూడా మంచిగా ఉన్న మూవీ, అంత క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న స్టార్, తనకి మంచి ఇమేజ్ ఉంది, స్టోరీ ఇంకొంచెం ఎంగేజింగ్గా, అంటే అటువంటి స్టార్ని ఎంగేజింగ్ స్టోరీస్లో ఎలా పెట్టాలో రైటర్స్ ఆలోచించి డైరెక్టర్స్ ఆలోచిస్తే నాకు తెలిసి ఇంత టెక్నికల్గా సౌండ్ ఉండి, ఇంత బడ్జెట్ ఉండి, అంత క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న మాస్ హీరోని మనం పెట్టుకుని, అంటే మాస్ హీరోస్ మన దగ్గర మామూలుగా లేరు, అంత ఫ్యాన్స్ చచ్చిపోతారు వాళ్ళ కోసం. అలాంటి ఇది ఉన్నప్పుడు స్టోరీ మీద ఇవన్నీ కాకుండా స్టోరీ మీద ఫోకస్ చేసే రైటర్లు డైరెక్టర్లు కనుక ఇంకొంచెం దాని మీద ఇది చేయగలిగితే, అంటే రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మన హీరో హైప్ ఉన్న ఆడియన్స్ లో హైప్ ఉన్న హీరో, ఈ స్టోరీ కూడా బ్యాలెన్స్ చేస్తే ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు అంటే ఈ సుకుమార్ గారు సక్సెస్ ఫార్ములా కానీ రాజమౌళి గారు సక్సెస్ ఫార్ములా, వాళ్ళకి ఏంటంటే అక్కడ అది ఎక్కడ ఎలా బ్యాలెన్స్ చేయాలి స్టార్స్ ఉన్నప్పుడు అనేది వాళ్ళు తెలుసుకుంటే, వీళ్ళు అందరూ కూడా నాకు తెలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వచ్చి ప్రతి సినిమా కూడా కమర్షియల్ గా ఇండియాలో టాప్ లో వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు ఆ ఫేజ్ లో ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇంకా కూడా ఆ ఓల్డ్ స్టోరీస్ రావడం అనేది అదొక్కటే కన్సర్న్ తప్ప, ఎవరు హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. బట్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, ఇప్పుడు నేను అది చూస్తున్నాను. ఎస్పెషల్లీ ఈ సంక్రాంతికి వచ్చిన మూవీస్ లో చూస్తే నాకు అన్నిటిలోని కూడా అదొక్కటే కనిపించింది. మిగిలినంతా కూడా మన దగ్గర టెక్నికల్ థింగ్స్ కి లోటు లేదు, డైరెక్టర్స్ కి లోటు లేదు, వీటికి లోటు లేదు. ఆ స్టోరీ ఎలిమెంట్, ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఆ సినిమా కార్తీది వచ్చిన సినిమా కార్తీ అరవింద్ స్వామి మూవీ, ఆ మూవీ చూస్తే మయ్యలగన్ దాంట్లో మీరు చూస్తే అసలు ఏమి లేకుండా ఎంగేజ్ చేయడం అనేది వాళ్ళు చూపిస్తున్నారు. అంటే కోర్ ఎలిమెంట్ ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ చిన్న ఒక సైకిల్ కాన్సెప్ట్ నెల కనెక్ట్ చేసుకుంటూ ఆ నెరేటివ్ అలా ఉంటుంది. ఆ నెరేటివ్ని కనుక వీళ్ళతో చేయగలిగితే మనం కమర్షియల్ గానీ ఇటు ఇది కానీ కూడా మనం సక్సెస్ అవుతాం. అంటే ఆర్ట్ టు బిజినెస్ కనెక్ట్ అవుతాయి అక్కడ. ఇప్పుడు ఓన్లీ బిజినెస్ కనపడకూడదు అనేది పాయింట్. ఇప్పుడు ప్రస్తుతం వచ్చే స్టోరీలు అన్నీ ఏంటి అంటే ప్యూర్లీ స్టార్ పవర్ మీద రిలే అయ్యే స్టోరీలు ఇవన్నీ. ఇంకో ఆస్పెక్ట్ ఏంటి అంటే ఆ స్టార్ ఉన్నప్పుడు స్టార్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళు తీసుకోవడం, కొన్ని ఉంటాయి కండిషన్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాన్స్ ఇలాంటి చూడలేరు, వీళ్ళు బాలకృష్ణ గారిని ఈ క్యారెక్టర్లో చూడలేరు. సో ఆయనకి ఒక లెవెల్లో ఆ క్యారెక్టర్ ఉండాలి, ఒక కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి ఆయనకి. ఏ క్యారెక్టర్ అన్నా మంచి అతను, ఈ నెగిటివ్స్ చూపించడం అది వీళ్ళందరికీ కరెక్ట్గా సెట్ అవ్వదు. ఆడియన్స్ కూడా మనం వెంటనే యాక్సెప్ట్ చేయలేం. సో అది కూడా కండిషన్స్ ఉన్నాయి. అంటే ఉన్నాయి, బట్ మీరు అన్నదానికి నేను చెప్తున్నాను, బాలకృష్ణ గారు ఎటువంటి యాక్టర్ అంటే నేను విన్నదాన్ని బట్టి, అంటే ప్రీవియస్గా నాకు ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. భైరవదీపం మూవీ మీరు చూస్తే అందులో కురూపి క్యారెక్టర్ చేస్తాడు ఆయన. అప్పట్లో మంచి టాప్లో ఉన్న ఒక వ్యక్తి కురూపి, ఆయన ఎప్పుడు ఎక్స్పెరిమెంటేషన్కి రెడీగా ఉంటాడు. పైసా వసూలు కానీ, అంటే ఏంటంటే సరెండర్ అయిపోతారు డైరెక్టర్. మీరు చెప్పండి నేను చేస్తా. పూరి జగన్నాథ్ గారు కూడా ఆయన గురించి అదే చెప్పారు. ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే డైరెక్టర్ ఏం చెప్తే అది రెడీ, ఆ ఎనర్జీలో ఉంటుంది. అంటే వాళ్ళు కూడా నేనేమనుకుంటున్నానంటే, మనం ఒకవైపు ఇలా అంటున్నారు కానీ నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు కూడా ఎవరన్నా మనకి ఎలాంటి కొత్త చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు కూడా వెయిటింగే అన్నట్టు ఉంది. డాకు మహారాజ్ డైలాగ్స్ ఎలా అనిపించింది మీకు? డైలాగ్స్ బాగున్నాయి. అంటే బేసిక్గా ఫస్ట్ టైం నేను బాలకృష్ణ గారి మూవీస్లో డైలాగ్స్ తక్కువ, యాక్షన్ ఎక్కువ చూసాను. అందులో అన్ని డైలాగ్స్ లేవు, అంటే కొన్ని ఉన్నాయి, బార్కింగ్, రోరింగ్ అవన్నీ పెట్టారు. బాలయ్య గారి లెవెల్ బాగున్నాయి, పర్ఫెక్ట్ డీసెంట్ గా ఉన్నాయి. ఎలివేట్ చేయలేదు అనిపించింది నాకు. మీరు చూస్తే ఆ బార్కింగ్ డైలాగ్, నువ్వు అరిస్తే బార్కింగ్, నేను అరిస్తే అని చెప్పలేదు ఆయన, చెప్పలేదు, అంటే వదిలేశాడు. అదొక రకంగా ఒక కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్ బాలయ్య బాబు గారితో. పెద్దగా ఆయనతో ఏం చెప్పించకుండా యాక్షన్తో చూపించడం. అంటే బేసిక్గా బాలయ్యబాబు అంటే దేనికి ఫేమస్, మోనోలాగ్స్ కానీ పెద్ద డైలాగ్, దాన్ని ఇందులో బాగానే కొత్తగా ట్రై చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఎక్కువగా డైలాగ్స్ ఉన్నా కూడా ఈ దీంట్లో మళ్ళీ మనకి మిస్ అయ్యేదేమో అనిపించింది. ఆ ఫోన్ చిన్నగా పెడుతూ నవ్వుతాడు ఆయన, నువ్వే రాసుకో. అది మనకు కొంచెం మెటా, మనకు ఆడియన్స్ కి తెలుసు ఏం అనబోతున్నారో తెలుసు, ఏం వస్తుందో తెలుసు. సో అదే. ఇంకా వేరే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఇందులో యాక్చువల్లీ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇద్దరు వీళ్ళ ఇంట్లో కానీ, లేకపోతే అక్కడ డాకు సైడ్ ఆఫ్ థింగ్స్ ప్రజ్ఞా జైస్వాల్ వైఫ్ క్యారెక్టర్ ఇచ్చారు మనకి. శ్రద్ధా శ్రీనాథ్ గారి క్యారెక్టర్ ఉంది, బాబీ డియోల్ గారు వాళ్ళ అన్నలు. సో వాళ్ళ ఒక విలన్ క్యారెక్టర్స్ అన్ని కొంచెం ప్లెయిన్ గా ఉన్న, బాబీ డియోల్ గారు లుక్ కానీ ఆయన చేసిన యాక్టింగ్ కానీ బాగా సెట్ అయింది యాక్చువల్లీ. బాబీ డియోల్ గారు మళ్ళీ వచ్చిన తర్వాత, అంటే సినిమాలోకి వచ్చిన తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ లెవెల్ సినిమాకి బెటర్ అవుతుంది. అంటే తను ఏం చేస్తున్నాడంటే విలనిజం, అంటే ఎక్కువ విలన్ చేస్తున్నాడు కాబట్టి చెప్తున్నాను నేను, బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన బెంచ్ మార్క్ మళ్ళీ ఆయనే అది బ్రేక్ చేసుకుంటున్నాడు.
ఇప్పుడు ఇందులో మీరు చూస్తే ఈ లెఫ్ట్ ఐ బ్రో పైకి పెట్టి ఓన్లీ కళ్ళతోటే ప్లే చేసాడు ఆయన. మొత్తం ఎమోషన్ అంతా కూడా వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు కానీ నేను అనుకోవడం తను చాలా స్ట్రగుల్ తర్వాత వచ్చి ఇంటర్నల్ స్ట్రగుల్ తర్వాత తను చాలా ఇవాల్వ్ అయ్యి ఒక నెక్స్ట్ లెవెల్కి వచ్చేసాడు. నాకు తెలిసి ఫ్యూచర్ అంతా కూడా నాకు ఎందుకో బాబీ డియోల్ గారు కనిపిస్తున్నారు ఈ నెగిటివ్ రోల్స్ కానీ పెద్ద పెద్ద వరుసగా వస్తూనే ఉన్నాయి బాబీ డియోల్ గారు విలన్ గా సినిమా. తర్వాత మన మలయాళం యాక్టర్స్ కానీ వీళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ క్యారెక్టర్ కానీ వాళ్ళ లెవెల్లో టామ్ షైన్ చాకో క్యారెక్టర్ కూడా. కానీ నాకు ఒకటి ఏమనిపించింది అంటే వీళ్ళందరూ క్యారెక్టర్స్ ఉన్నాయి, కొంచెం పర్లేదు, రోల్ ఉంది, ఇంకా టైం వాళ్ళ మీద అంటే మొత్తం మనకు బాలయ్య గారి క్యారెక్టరే కనిపిస్తారు సినిమా అంతా మోస్ట్లీ. ఆయన క్యారెక్టర్ లేకపోతే వేరే ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్రద్ధా శ్రీనాథ్ గారి క్యారెక్టర్ ఉంది, బాబీ డియోల్ గారి క్యారెక్టర్ ఉంది, ప్రజ్ఞా జైస్వాల్ గారికి ఇంకొక సీక్వెన్స్ ఉంది. అది కాకుండా వీళ్ళ మీద ఇంకా క్యారెక్టర్స్ పెట్టారు కానీ అంత టైం స్పెండ్ చేయలేదు, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు అనిపించింది. కట్ చేసిన ఊర్వశి రౌతేలా గారిది కూడా సాంగ్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఉన్నారు అంటే సాంగ్ వస్తుందని చెప్పి. ఆవిడ క్యారెక్టర్ పెట్టినా సరే అసలు పెద్దగా ఏం చూపించలేదు, ఎక్కడ వాడలేదు ఆ క్యారెక్టర్ అని చెప్పి. కమర్షియల్ ఎలిమెంట్ కోసమే వచ్చిన క్యారెక్టర్ అది. సో అయినా కూడా ఎంతో కొంత ఆవిడకి ఫైట్ దగ్గర పెట్టారు. అంటే ఇదంతా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సినిమాని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ రివ్యూ పరంగా మనం మాట్లాడుకుంటే ఎలా చెప్పాలనేది ఇక్కడ పాయింట్. అంటే ఓవరాల్ అంటే మనకి ఎలాగ అంటే మీరు అన్నట్టు స్టోరీకి ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇదే ఎలిమెంట్స్తో అద్భుతమైన స్టోరీ రాయొచ్చు. ఒక డాకు క్యారెక్టర్ మళ్ళీ తప్పించుకుని వచ్చి ఫ్యామిలీని కాపాడడానికి వచ్చి ఉన్నాడు క్యారెక్టర్. సో ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఒక ఇన్వెస్టిగేటర్ వెతుకుతున్నాడు, ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఉంది, తను కూడా చూస్తుంది అని చెప్పి ఎలిమెంట్స్ అన్నీ పెట్టినా మనకి బాలయ్య గారి సినిమా కాబట్టి వీళ్ళందరినీ తక్కువైపోయాయి అనిపిస్తుంది. వాటర్ కాన్ఫ్లిక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇంకొంచెం దాంట్లో న్యూయాన్స్ కానీ ఇవన్నీ చేస్తే మనకి కొంచెం ఇంకా అంటే ఓవరాల్గా నేను ఎక్స్పీరియన్స్ అంటే నేను విజువల్ ఎక్స్పీరియన్స్ చేశాను, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అది నేను చెప్పాలనుకునే రివ్యూ. అంటే విజువల్గా ఎంగేజ్ అయ్యాను బాలయ్య బాబు గారి వల్ల కానీ, లేకపోతే మన టెక్నికల్ ఆస్పెక్ట్స్ వల్ల కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల కానీ. బట్ మన మూవీకి వెళ్ళేది ఎమోషనల్ ఎంగేజ్మెంట్, అది కొంచెం ఇంకా చేయొచ్చు అనేది నా ఫీలింగ్. సో ఆ పరంగా చూస్తే అది కొంచెం వీకే అనేది నేను నా పాయింట్. సో మీ ఒపీనియన్ ఏంటి? నాకు యాక్చువల్లీ పర్లేదు అనిపించింది సినిమా. జస్ట్ యాజ్ మనకు మనం ఆల్రెడీ ట్యూన్ అయిపోయాం బాలయ్య గారి సినిమా. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అది కాకుండా ఇంకా ఈ విజువల్గా గ్రాండ్గా కనిపిస్తుంది, స్టోరీ కూడా కొంచెం డీసెంట్గానే ఉంది కాబట్టి నాకు డీసెంట్గా వెళ్ళిపోయింది సినిమా. సో మరి ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఫిల్మ్, ఇట్స్ జస్ట్ గ్రేట్ ఫిల్మ్. కానీ ఇందులో మనం అప్రిషియేట్ వ్యూయింగ్కి మాత్రం చాలా బాగుంది, చాలా అనిపించింది. ఎస్పెషల్లీ నాకు సినిమాటోగ్రఫీ అయితే మాత్రం ఒక వేరే లెవెల్కి తీసుకెళ్ళింది సినిమాలో అనిపించింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ చాలా కేర్ తీసుకుని చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ఆ సాంగ్స్లో కూడా మంచి ఫీల్ ఉంది. బట్ ఏంటంటే సో అది ఈ పాజిటివ్స్ ఈ సినిమాని ఎత్తాయి, మిగతావన్నీ నార్మల్గా ఉన్నా ఈ పాజిటివ్స్ వల్ల ఈ సినిమా ఇంకొంచెం బ్యాలెన్స్ చేసిందని చెప్పి మెయిన్ బాలకృష్ణ గారు చేశారు. సో అదండి మా డిస్కషన్ డాకు మహారాజ్. సో అది కూడా మీరు చూడాలనుకుంటే థియేటర్స్లో ఇంకా ఆడుతుంది, సో వెళ్ళి చూసేయండి. ఫర్ మోర్ ఫిల్మ్ రిలేటెడ్ వీడియోస్ ఫాలో రావ్సన్ ఫిల్మ్స్.